హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అపోలో టైర్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. స్టాక్ ప్రైస్ చూసుకున్నట్లయితే కరెంట్లీ 416 రూపీస్ అయితే ఉండడం జరిగింది. పిఈ చూసుకున్నట్లయితే 19 దగ్గర ఉంది. మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్లయితే 26,000 కోట్ల దగ్గర అయితే కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అయితే ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే సేల్స్ అయితే 5% పెరగడం జరిగింది. బట్ ఎబిటా, నెట్ ప్రాఫిట్, ఈపీఎస్ అయితే ఎబిటా చూసుకున్నట్లయితే 22%, నెట్ ప్రాఫిట్ 33%, ఈపీఎస్ 32% అయితే డ్రాప్ అవ్వడం జరిగింది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్లయితే గ్రోత్ డెలివర్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతీయ ఎయిర్టెల్ రిజల్ట్స్ అయితే కూడా రావడం జరిగింది. ఈ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన మంచి గ్రోత్ డెలివర్ చేసిందని చెప్పుకోవచ్చు. నెట్ ప్రాఫిట్లో అయితే చాలా మంచి గ్రోత్ అండ్ ఈపీఎస్లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసిందని చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే సేల్స్లో 19%, ఎబిటాలో 24%, నెట్ ప్రాఫిట్లో 231% అయితే డెలివర్ చేయడం జరిగింది. ఎక్సెప్షనల్ ఐటమ్స్ హ్యావ్ బీన్ ఇగ్నోర్డ్ ఫర్ ఇయర్ ఆన్ ఇయర్. అంటే ఇయర్ ఆన్ ఇయర్లో ఎక్సెప్షనల్ ఐటమ్స్ అనేవి తీసేయడం జరిగింది. సో అందువల్ల ఇంతగా మీకు గ్రోత్ అయితే డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్గా ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ వాళ్ళు స్లైట్గా తగ్గించుకున్నారు, బట్ డిఐస్ వాళ్ళు పెంచుకోవడం అయితే జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.